సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇది భక్తుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. పరకామణి వ్యవహారం మీద పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందే. ఈ చోరీలు వెనక మొత్తం ఎవరున్నారు, దీనికి సంబంధించి ఎవరెవరు ఉండాలనే నెట్వర్క్ అంతా బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పరకామణిలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. శ్రీవారి కానుకల విషయంలో మేము మరలా చెప్తున్నాం, గత ప్రభుత్వంలో కానీ ఈ రోజు కానీ ఎటువంటి రాజీ పడ్డం, మీరు చేసేటువంటి ఏదో అన్యాయాలు జరుగుతున్నాయో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాబట్టి భక్తుల విశ్వాసాన్ని కాపాడడం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనటువంటి బాధ్యత అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. దాంతోపాటు ఈరోజు మీరు చూస్తే మీ దోపిడీ ఏ విధంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాదాపుగా కిలో నెయ్యి 351 రూపాయలు ఉంటే దాన్ని అంచెలంచెలుగా పెంచి చంద్రబాబు నాయుడు 716 రూపాయలకి తీసుకెళ్ళారు ఈరోజు. అంటే మీరు తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల మనోభావాలను గాయపరుస్తూ రాజకీయ వేదికగా దాన్ని మార్చి మీ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల ప్రాశస్త్యాన్ని తాకట్టు పెడుతూ మరొక పక్క ఆదాయ వనరులు పెంచుకునేటువంటి విధంగా మీరు వ్యవహరిస్తూ ఈరోజు ఇందాపూర్కి సంబంధించి కేజీ 658 రూపాయలు, సంగం డైరీ బాటా రేట్ ఇచ్చాడు 600 రూపాయలు ఇస్తే బాగుంటుందని 599 రూపాయలు కేజీ, కేఎంఎఫ్ 716 రూపాయలు కేజీ. అంటే 351 నుంచి 716 రూపాయలకి ఈరోజు కేజీ నెయ్యి చంద్రబాబు నాయుడు, అంటే చంద్రబాబు నాయుడు దేవుడు సొత్తు దోచుకోవడానికి కూడా ఈరోజు వెనకాడడం లేదు. ధైర్యంగా అందుకే చెప్పాం, చంద్రబాబు నాయుడికి భక్తి లేదు, భయం లేదు. చంద్రబాబు నాయుడు ఉండడంలా వెంకటేశ్వర స్వామి బలమైనటువంటి సెంటిమెంట్ కాబట్టి ఆ సెంటిమెంట్ని రాజకీయంగా ఏ విధంగా వాడుకోవాలనేటువంటి ఆలోచన. నిజంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం విశ్వాసం ఉంటే బిఆర్ నాయుడు లాంటి చైర్మన్ని ఒక్క క్షణం కొనసాగిస్తాడా? బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ, అటువంటి దానిలో ఉండేటువంటి వ్యక్తి చేసినటువంటి పనులు, అతను వయసు ఎంత, ఆయన వయసుకు తగ్గట్టు పనులు కాకుండా ఒక పవిత్రమైనటువంటి చైర్మన్గా ఉండేటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి నీచమైనటువంటి పనులు చేసి మరలా ఆయన అంటాడు దాంట్లో ఏం తప్పు ఉంది నాకేం కనపడలేదే అంటాడు. తప్పు కనపడేదే ఉంది. ఇంకా అటువంటి ఏమనాలా, తన సొంత ఛానల్ టీవీ పైన పెట్టుకొని మాట్లాడినట్టుగా దాడి చేస్తున్నారు రకరకాల. మీ మురిగితే మేము భయపడతామా? టీవీ పై బిఆర్ నాయుడు మురుగుళ్ళకి భయపడేటువంటి వాళ్ళమా? మీ అంతు చూస్తూ ఉంటారు, మీ సంగతి తేలుస్తూ ఉంటారు. నీ అంతు ప్రజలు చూస్తారు, రేపు నీ అంతు ఈరోజు భక్తులు చీకొడుతున్నారు. బిఆర్ నాయుడు ముఖాన్ని ఉమ్మేస్తున్నారు జనాలు. ఇటువంటి వాడా, ఇటువంటి దేవస్థానానికి చైర్మన్, ఇదిగో సంఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఏంది? ఆయన ఎంతసేపటికి ఆయన కార్యక్రమాలు వేరుండే, ఆయనకి దైవ చింతన లేదు, ఆయన మనసు చింతన వేరే విధంగా ఉంది ఆయనకి. ఎప్పుడెప్పుడు వాడు చెప్పినట్టుగా ఆయన మీద వచ్చినట్టుగా మనసంతా ఎక్కడికెక్కడికి అనేటువంటివి ఆలోచన చేస్తున్నాడు తప్ప ఏ విధంగా మనం దీనిలో నుంచి ఆయన మనసంతా వెంకటేశ్వర స్వామి తప్ప మిగతా వ్యాపకాల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి నీ వ్యాపకాల్లో నువ్వు ఉండేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఎట్ట గుర్తుకొస్తాడు నీకు? రాడు. కాబట్టి అటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వాడు నిజంగా ఒక మాటతో చెప్పాలంటే అంతకన్నా సిగ్గుమాలైనటువంటి వ్యవహారం ఇంకొకటి ఉండదు. దాన్ని సరే ఏం తప్పు ఉందని మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంత నీచుడో బిఆర్ నాయుడు అనేటువంటి వాడు అర్థమైపోయింది. ఆయన తీసుకొని వస్తున్నారు ఒక్కొక్కడు, ఇటు చూపిస్తా అటు చూపిస్తా రకరకాలైనటువంటి వేషాధారంలో వచ్చి హాయ్ బాయ్ అంటే తప్పేంది అంటాడు. ఒకటి సిగ్గుందా మాట్లాడదానికి? మీకు బుద్ధి ఉందా? హాయ్ బాయ్ అంటే తప్పే ఉందా? ఆ వీడియోలు చూస్తే హాయ్ బాయ్ వీడియోలు అయ్యి. మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి వెంకటేశ్వర స్వామి సేవ చేయడం అనుకున్నారా? వెంకటేశ్వర స్వామి సేవ చేస్తానని చెప్పి మీ పరపతి పెంచుకొని మీరు అందరికీ హాయ్ బాయ్ చెప్పడం అనుకున్నారా? కాబట్టి మీరు హాయ్ చెప్పడా బాయ్ చెప్పడా, ప్రజలు భక్తులు మీకు బాయ్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పటికైనా మేమనేది ₹1,00,00,000 బయటపడింది, ఇంకా ఎంత బయటపడుతుంది అనేటువంటిది ఆలోచన చేయండి. దీని మీద సుదీర్ఘంగా విచారణ జరిపించండి. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి భావం ఉంటే, చంద్రబాబు నాయుడు తాను వెంకటేశ్వర స్వామికి అతిపెద్ద భక్తుడని చెప్పుకునేటువంటి దానిలోనే కనుక నిజం ఉంటే నీ ఆధీనంలో ఉండేటువంటి దర్యాప్తు సంస్థలు పనిచేయవు, అవి చాలా వాస్తవాలు వెలుగులోకి తీసుకురాలేవు. కాబట్టి ఇప్పటికైనా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, భక్తుల మనోభావాలను, శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడాలనే కోరిక నీకుంటే వెంటనే సిబిఐ లాంటి సంస్థ చేత దర్యాప్తు చేయించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది.